హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లు ఏదైతే మార్చి 1వ తేదీన జమ అవుతాయా? లేదంటే ఆలస్యం అవుతుందా? అనే క్లారిటీ కోసం అయితే వీడియో చేయడం జరిగింది. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, మరి ఫ్రెండ్స్ గత నెలలో చూసుకున్నట్లయితే 1వ తేదీన మనకు జీతాలు, పెన్షన్‌లు జమ కాలేదు. ఎందుకంటే 1వ తేదీన మనకు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో, ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు ఫిబ్రవరి నెల జీతాలు జీతాలకు సంబంధించిన పే స్లిప్స్ అందులోని డీటెయిల్స్ అండి. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ ఫిబ్రవరి నెల జీతాలకు సంబంధించిన పే స్లిప్స్ అయితే ఇప్పుడు డౌన్‌లోడ్ అయ్యే విధంగా అందుబాటులో ఉన్నాయి. అందరూ తమ పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని డిడక్షన్స్ సరిగ్గా ఉన్నాయా అనేది ఒకసారి అయితే పరిశీలించుకోండి. ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి? అలాగే పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్ లాంటివి చెక్ చేయండి. ఇకపోతే ఇన్‌కమ్ టాక్స్ మరియు డిడక్షన్స్ ముఖ్యంగా ఇన్‌కమ్ టాక్స్ విషయంలో ఆహ్, ఏ ఏమైనా అదనపు కట్టింగ్స్ ఉండవచ్చు. సో, ఈ నెలలో అడ్వాన్స్ టాక్స్ కటింగ్ జరగనుండడంతో మిగిలిపోయిన టాక్స్ మొత్తం ఈ నెలలోనే కట్ అవుతుంది. సో, మీరు టాక్స్ ప్లానింగ్ సక్రమంగా చేసుకోవడానికి ఇది మంచి అవకాశము. పెన్షనర్ల కోసం ముఖ్య సమాచారం. పెన్షన్‌కి సంబంధించి కూడా వారి పే స్లిప్స్ అయితే తాజాగా డౌన్‌లోడ్ అవుతున్నాయి. పెన్షనర్లు కూడా తమ పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని డిడక్షన్స్, కమ్యూటేషన్ ఉన్నట్లయితే కమ్యూటేషన్ మనకు 135 నెలలు పూర్తయిన వారికి నిలిపివేయాల్సి ఉంది. సో, అది అలాగే ఇన్‌కమ్ టాక్స్ కట్టింగ్స్ ఎలా ఉన్నాయి? ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి? డిడక్షన్స్, నేము, డేట్ ఆఫ్ బర్త్, స్పౌస్ నేము, స్పౌస్ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా అన్ని వివరాలన్నీ కూడా పరిశీలించుకోవాల్సి అయితే ఉందండి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెల అడ్వాన్స్ టాక్స్ కటింగ్ సరిగ్గా జరిగాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవడం అవసరము. ఇక ఫిబ్రవరి నెల జీతాల విడుదల తేదీలు. ఇక జీతాల విషయానికొచ్చినట్లయితే మార్చి 1వ తేదీ శనివారం. సో, మనకు ఫిబ్రవరి 1 కూడా శనివారం పడింది. శనివారం రోజున జీతాలైతే జమ కాలేదు. సో, శనివారం కావడంతో జీతాలు జమ అయ్యే అవకాశం తక్కువగా ఉందండి. మరి జమ కావనైతే చెప్పలేము గానీ, అవకాశం అయితే తక్కువగా ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 1 తేదీన జనవరి జీతం ఫిబ్రవరి 1 తేదీన జమ కాడానికి కాకపోవడానికి మరొక రీజన్ గూడా ఉంది. ఆ రోజే పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశం అని జెప్పేసి సో, బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల అనైతే అంటున్నారు కానీ, అది పెద్ద రీజనో కాదో మరి మనకి మంత్‌లో తెలియనుంది. సో, నేనైతే జీతాల బిల్లుల అప్డేట్‌ను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్నయితే మన ఆడియన్స్ కోసం అయితే అందిస్తూనే ఉంటాను. సో, తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. ఇకపోతే మార్చి 2వ తేదీన ఆదివారం పడింది. సో, ఆదివారము బ్యాంకులు సెలవులు కావడంతో జీతాల జమ ప్రక్రియ అయితే చేపట్టదు. కానీ గతంలో ఆదివారం రోజు కూడా మనకు జీతాలు, పెన్షన్‌లు జమ అయినటువంటి సందర్భాలైతే ఉన్నాయి. మరి శనివారం కాకుండా ఆదివారం అయినా అవ్వవచ్చు. లేదా శనివారం నుంచి జమ అవుతూ ఆదివారం కూడా జమ అవ్వచ్చు. కాకపోతే మార్చి 3 తేదీ సోమవారం నుంచి ఖచ్చితంగా జీతాలు మరియు పెన్షన్‌లయితే జమ కావడం ప్రారంభం అవుతుంది. ఇది ఫ్రెండ్స్ జీతాలు విడుదల గురించినటువంటి ఒక క్లారిటీ కోసమే వీడియో చేయడం జరిగింది. సో, ముఖ్యంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు వీరంత త్వరగా తమ పే స్లిప్స్ ఎవరైనా ఇంకా డౌన్‌లోడ్ చేసుకోనట్లయితే వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవడం ఉత్తమము. పరిశీలించండి. ప్రత్యేకించి ఇన్‌కమ్ టాక్స్ డిడక్షన్స్ మరియు కమ్యూటేషన్ అంశాలను సరిచూసుకోవాలి. అలాగే ఫిబ్రవరి జీతాల విషయంలో తీర్మానం సో, కొనసాగవచ్చు. సో, ముందుగానే అంచనా వేసుకొని ఆర్థిక ప్రణాళికలైతే సిద్ధం చేసుకోవాలి ఇన్‌కమ్ టాక్స్ సంబంధించి. సో, ఈ ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అయిందనైతే అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాను. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్.